ధన్యవాదాలు అధ్యక్ష. విద్యారంగం పైన ఒక అద్భుతమైనటువంటి చర్చకు ఈ సభ వేదిక కావడం, ఇందులో నాకు పాల్గొనేటువంటి అవకాశం తమరు కల్పించడం, అందుకోసం కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. విద్య, వైద్యం ఇవి రెండు ప్రధానమైనటువంటి డిపార్ట్మెంట్లు అధ్యక్ష. ఈ ప్రపంచాన్ని ప్రభావితం చేసినటువంటి కొందరు మహనీయుల మాటల్ని నేను కోట్ చేయదలుచుకున్నా అధ్యక్ష. నెల్సన్ మండేలా గారు విద్య అనేది ప్రపంచాన్ని మార్చగల అత్యంత శక్తివంతమైన ఆయుధం అని చెప్పిండు. అలాగే మహాత్మా గాంధీ గారు నిజమైన విద్య అంటే వ్యక్తి యొక్క మనస్సు మరియు ఆత్మను వికసింపజేయడం అని చెప్పిండు అధ్యక్ష. అలాగే అరిస్టాటిల్ గారు విద్య యొక్క మూలాలు చేదుగా ఉండవచ్చు, కానీ ఫలాలు మాత్రం చాలా తీయగా ఉంటాయనేటువంటి మాట చెప్పిండు అధ్యక్ష. ఎస్ కోదండరామ్ సార్ చాలా విపులంగా అన్ని అంశాలను ఎక్కడెక్కడ విద్య ఎట్లా విధ్వంసం జరిగింది, గతానికి ఇప్పటికీ ఎందుకు మార్పు వచ్చింది అనేటువంటి అంశాన్ని సార్ సభ ముందుకు తీసుకొచ్చినారు. అయితే వాస్తవానికి కోదండరామ్ సారు 1వ తరగతి నుంచి యూనివర్సిటీ దాకా చర్చను తీసుకుపోయాడు. అటు నర్సిరెడ్డి అన్న 1వ తరగతి నుంచి యూనివర్సిటీ స్థాయికి చర్చను తీసుకుపోయినాడు. కానీ నేను యూనివర్సిటీ నుంచి కిందికి వస్తా సార్. భారతదేశంలో ప్రపంచంలోనే మొట్టమొదటి విద్యా సంస్థగా, విశ్వవిద్యాలయంగా చెప్పుకుంటుంది మన దేశంలోనే పుట్టినట్టుంది సార్. చరిత్రలో చూస్తే తక్షశిల అని, నలంద అని అవి మన దేశంలోనే పుట్టినాయి సార్. బీహార్ ప్రాంతంలో దాన్ని కనిపిస్తాయి సార్. అయితే సార్ ఈ క్రీస్తు పుట్టక ముందుకు పుట్టినాయి సార్ ఇవన్నీ చాలా సంస్థలున్నాయి అప్పటికి కూడా. కానీ అధ్యక్ష, ఈ దేశంలో ప్రపంచం కంటే ముందు పుట్టినటువంటి ఏవైతే విద్యా వ్యవస్థలు ఉన్నాయో సార్, ఇప్పటికీ ఈ దేశంలో సార్ 30 కోట్ల మందికి చదువు రాదు సార్. ప్రపంచంలో నిరక్షరాస్యులు ఎక్కువ ఉన్నటువంటి దేశం భారతదేశమే సార్. ఈయనే పుట్టినాయి మళ్ళీ ఇవన్నీ అధ్యక్ష. ప్రపంచం మొత్తం 100 మంది నిరక్షరాస్యులు ఉంటే అలా 34 మంది మన దేశంలో ఉన్నారు. ఈ లెక్కలు చూసినప్పుడు అధ్యక్ష, మన విద్యారంగం అందరికంటే ముందు మేల్కొని అందరికంటే ముందే అంతమైనట్టుగా అనిపిస్తూ ఉంది అధ్యక్ష. సార్ ఒక విషయం, సుమారు 30 కోట్ల మంది ప్రజలకు ఇంకా మన దేశంలో చదువు రాదు, అక్షరాలు తెలివై. ఈ రోజు వరకు ఉన్న డేటాను పరిశీలిస్తే అధ్యక్ష, ప్రపంచంలో 80 దేశాల జనాభాను ఒక దగ్గర పెడితే ఈ భారతదేశంలో చదువు రాని వాళ్ళ జనాభా సమానం సార్. 80 దేశాల జనాభా ఒక దగ్గర పెడితే భారతదేశంలో చదువు రాని జనాభాను ఒక దగ్గర పెడితే ఈక్వల్ సార్. మనం ఈ దేశంలో విద్య పరంగా ఏ రకంగా వెనుకబడి ఉన్నామో ఈ లెక్కలు చూస్తే మనకు అర్థమవుతుంది అధ్యక్ష. ఇదే దేశం మీద అనేకమైనటువంటి మతాలు పుట్టినాయి. బౌద్ధ మతం ఇక్కడే పుట్టింది, హిందూ మతం ఇక్కడే అనుకుంటున్నారు, సిక్కు మతం ఇక్కడే, జైన మతం ఇక్కడే ఇంకా పుట్టినాయి అధ్యక్ష. వీటికి సంబంధించినటువంటి గ్రంథాలు ప్రతి ఇంటికి చేరినాయి. కానీ విద్యా అక్షరాలు మాత్రం ఈ దేశంలో ప్రతి ఇంటికి ఇంకా చేరనే లేదు అధ్యక్ష. దానికి కారణాలు అనేకం ఉన్నాయి అధ్యక్ష. అప్పట్లో చదువు కొందరికి మాత్రమే ఉండేది అధ్యక్ష. అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల వల్ల చదువు కొద్ది మందికే ఉండేది అధ్యక్ష. పేదవాళ్ళు లేకపోతే ఈ కుల వృత్తుల వాళ్ళు, నిమ్న వర్గాలు చదువుకోవాలంటే అప్పుడు అవకాశం లేదు అధ్యక్ష. ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల వల్ల మనం చాలా సినిమాలలో చూసినాం, చదువుకుంటే నాలుకలు కత్తిరిచ్చిరని, చెవులలో సీసం పోసిరని, ఇవన్నీ చూసినాం అధ్యక్ష. చదువు కేవలం పెద్దవాళ్ళకు హక్కుగా ఉండేది అధ్యక్ష. పేదవాడికి చదువుకునే అవకాశం ఇవ్వలేదు. ఈ దేశంలో పేదవాళ్లకు చదువు ఎంత ముఖ్యమో
షిరిడి సాయిబాబా కంటే 8 ఏళ్ళు ముంగడ పుట్టినటువంటి జ్యోతిరావు పూలే గారు గుర్తుపట్టిండు. గుర్తుపట్టి ఈ పేద వర్గాలకు విద్య దక్కాలి, విద్య అందాలి అనేటువంటి ఉద్దేశంతో ఆయన పేద వర్గాలకు చదువు చెప్పించే కార్యక్రమాలు చేసిండు. అధ్యక్ష, సూదరులకు చదువు అప్పటి నుంచి స్టార్ట్ అయింది అధ్యక్ష. అధ్యక్ష, ఓవైపు ఆయన పోరాటం చదివిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు జ్యోతిరావు పూలేను తన గురువుగా ప్రకటించుకొని ఈ దేశంలో ఉన్న ప్రతి మనిషికి చదువుకునే హక్కు ఉండాలని భారత రాజ్యాంగంలో విద్యను హక్కుగా పొందుపరచడం జరిగింది అధ్యక్ష. ఆ హక్కు ఆధారంగా ఇవాళ మన దేశంలో అందరికీ సమాన విద్య అనేటువంటి మాట మాట్లాడుకుంటున్నాం అధ్యక్ష. కొన్ని మతాలు, ఆచారాలు పేదవాడికి విద్యను అందకుండా చేస్తే అవే ఆచారాలు రూపం మార్చుకొని ఇవాళ కూడా పేదవాళ్లకు విద్య అందకుండా చేస్తున్నాయి అధ్యక్ష. రాను రాను రాజుగుర్రం గాడిద కాదు కంచెర గాడిద అయినట్టుగా విద్యా గ్రామీణ ప్రాంతంలో ప్రతి ఊర్లో పాఠశాల ఉండాలనేటువంటి ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుంది సార్. దీనికి ప్రభుత్వం జీతం ఇవ్వాల్సిన పని లేదు సార్. ఎందుకంటే మిగతా 75% సీట్లలో వాళ్ళు ప్రజల నుంచి కలెక్ట్ చేసుకునేటువంటి ఫీజులు ఉంటాయి సార్. 25% మనం అక్కడ చదివించి రైట్ టు ఎడ్యుకేషన్ ఇంప్లిమెంట్ చేసిన పేరు మనకు వస్తుంది సార్. ఇన్ని అవకాశాలు మన దగ్గర ఉన్న తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఈ దిశగా ఆలోచిస్తే బాగుంటుంది సార్. సార్ ఇంకా ఈ ప్రభుత్వ విద్యలో సార్ ఈ జూనియర్ కాలేజీల విషయంలో సార్ 2020 నుంచి 24 వరకు సార్ ఎక్కువ మంది ఎస్సీ ఎస్టీ బీసీలు ప్రభుత్వ విద్య మీద డిపెండ్ అయినారు సార్. దీన్ని కాపాడాలి సార్. దీన్ని కాపాడితేనే రేపొద్దున ఒక మంచి ఎడ్యుకేషన్ ఇవ్వగలుగుతాం సార్. ఇవాళ విద్యను వ్యాపారంగా చేసినటువంటి సందర్భంలో సార్ ఈ ఫీజుల నియంత్రణ నేను ప్రతిసారి వార్త రాస్తుంటే సార్ ఏమని వచ్చే ఏడాది నుంచి ఫీజుల నియంత్రణకు చర్యలు, ఇక ఏడాది ప్రారంభంగానే పాత విధానంలోనే కొనసాగింపు. ప్రతి ఏడాది ఇదే జరుగుతూ ఉంది సార్. ప్రైవేటు స్కూళ్ళల్లో, ప్రైవేట్ కాలేజీలలో తల్లిదండ్రులు ఫీజులు కట్టలేక చచ్చిపోతా ఉన్నారు సార్. వాళ్ళకు నియంత్రణ ఉండాలి కదా సార్. అడ్డగోలుగా ఫీజులు పెంచుకుంటూ పోతే ఎక్కడి నుంచి కడతారు, ఏం చేస్తారు సార్? ఈ ప్రైవేట్ విద్యా సంస్థల కట్టడి కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి, చాలా సీరియస్గా చర్యలు తీసుకోవాలి సార్. సేమ్ టైం ప్రభుత్వం ఇప్పుడు ఏదైతే ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పెడతా అని చెప్పి చెప్తా ఉన్నదో మండలానికి 1-2 చొప్పున పెడతా అని చెప్పి చెప్తా ఉన్నారు సార్. నియోజకవర్గానికి 1 అని చెప్తా ఉన్నారు. ఇప్పుడు 58 పెడదామని ఒక ఆలోచన చేస్తూ ఉన్నారు సార్. సో ఇవి షాంపిల్స్ కార్యక్రమాలు కాకుండా మొత్తం అన్ని నియోజకవర్గాల్లో ఇటువంటి తీసుకొచ్చి ఇక్కడ 4వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఒకే ప్రాంగణంలో 25 ఎకరాల్లో నిర్వహించాలనేటువంటి ప్రభుత్వ ఆలోచనకు నిజంగా హ్యాట్సప్ సార్. నేను చప్పట్లు కూడా కొడతా ఉన్నా దానికి. కానీ దాని నిర్వహణ కూడా అంతే పకడ్బందీగా ఉండాలి. ఇప్పటికే మన దాని రకరకాల మోడల్ స్కూల్ అని, గురుకులం అని, ఇంకోటి అనేకం ఉన్నాయి సార్. కానీ అవి కూడా ఎప్పుడు ఫుల్ అయినటువంటి పరిస్థితి లేదు, అవే దివాలా తీసే పరిస్థితికి వచ్చింది. అట్లా కాకుండా ఈ ప్రజలకు నమ్మకం కలగాలి సార్. ప్రజలకు నమ్మకం కలిగే విధంగా మనం ప్రజలను చైతన్యం సార్. మా ఊర్లో స్కూల్ సార్, మా ఊరు జెడ్పీహెచ్ఎస్ మాదాపూర్లో నేను చదువుకున్న స్కూల్ సార్. నేను ఎమ్మెల్సీ అయిన తర్వాత సార్ ఆ స్కూల్లో మొత్తం ఆ గ్రామంలో మీటింగ్ పెట్టా సార్. ఒక్క ప్రైవేటు బస్సు కూడా ఈ ఊరికి రావడానికి వీల్లేదు. ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో ప్రతి సర్పంచ్ దగ్గర నుంచి అందరూ ఇక్కడికి పంపాల్సిందే అని చెప్పి నేను తీర్మానం చేయించిన సార్ మా ఊర్లో. అక్కడ ప్రభుత్వ స్కూళ్ళల్లో కూడా ఆటలు పాటలు మంచిగా ఉంటాయని అధ్యక్ష ఎస్జిఎఫ్ స్కూల్ గేమ్ ఫెడరేషన్కి ఏదైతే కబడ్డీ పోటీలు ఉన్నాయో అధ్యక్ష, అండర్-14, అండర్-17 పోటీలు 30 లక్షల రూపాయలు మా ఊరు గ్రామస్తుల దగ్గర నుంచి ఖర్చు పెట్టించి ఏది మన ప్రో కబడ్డీ స్థాయిలో నిర్వహించడం అధ్యక్ష. అంటే ప్రభుత్వ స్కూళ్ళ మీద నమ్మకం తీసుకురావడానికి, ఆ ప్రజల్ని నమ్మించడానికి సార్ అన్నట్టుగా మనందరి మీద బాధ్యత ఉంది అధ్యక్ష. ముందుగా మన గ్రామాల్లో మనకున్నటువంటి పరిధుల్లో మనం కూడా కొంత ఆదర్శంగా ఈ కార్యక్రమాలు చేయగలిగితే ప్రభుత్వ స్కూళ్ళను కాపాడిన వాళ్ళ అయితే అధ్యక్ష. ఈ ప్రభుత్వ విద్య రక్షించబడకపోతే అధ్యక్ష ఇది మరింత ప్రమాదానికి దిగజారుతుంది. ఈ దేశంలో పుట్టినటువంటి నలంద విశ్వవిద్యాలయం, తక్షశిల లాంటివి ఇవాళ ఇప్పుడున్న యూనివర్సిటీలు పోల్చుకోలేవు అధ్యక్ష వాటితోటి. కనీసం అటువైపు కూడా అధ్యక్ష నేను ఒకసారి
నేను ఏది ది పిహెచ్డి ఎంట్రన్స్ కోసమో దేనికోసం ఒక ఎగ్జామ్ రాస్తాను పోయిన అధ్యక్ష. ఎంత బాగుండంటే అప్పుడు అధ్యక్ష తీన్మార్ వార్తలు ఎన్నో వస్తాయని వచ్చినాయి అధ్యక్ష. నేనే రాసిన, నాకు సీట్ రాలే అధ్యక్ష. అంత కాంపిటీషన్ ఉండే. ప్రోగ్రామ్ డిజైన్ చేసింది నేనే, మళ్ళా నాకు రాలే. అంత పకడ్బందీగా జరిగింది. ఇవాళ ఏముంది అధ్యక్ష, ఉత్సవ విగ్రహాల లెక్క మారిపోయినాయి. నిజంగా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే కొఠారి కమిషన్ చెప్పినట్టుగా కనీసం 10% బడ్జెట్లో నిధులు పెట్టండి. ఈ 10% బడ్జెట్లో నిధులు పెట్టి విద్యారంగం పట్ల మనకున్నటువంటి ప్రేమను చాటుకోవాలి. ఈ దేశంలో మిగతా అన్ని రాష్ట్రాల కంటే అత్యంత బలహీనమైన విద్యా విధానం తెలంగాణ రాష్ట్రంలో ఉండడం ఇది చాలా విచారకరం అధ్యక్ష, బాధాకరం. ఈ తెలంగాణ రాష్ట్రంలో విద్య వికసిల్లాలంటే సార్ ప్రైవేటును నియంత్రించడం తప్పనిసరి సార్. ప్రైవేటును నియంత్రించినప్పుడే ప్రభుత్వ విద్య బాగుపడుతుంది, దాన్ని కాపాడబడుతుంది సార్. ఇది చాలా సీరియస్ విషయం సార్, చిన్న విషయం కూడా కాదు ఇది. ఇప్పుడు ఎందుకంటే కొన్ని వేల మంది పిల్లలు, ఇగో ప్రభుత్వం ఇచ్చిన డేటా చూస్తుంటే కళ్ళు తిరిగిపోతా ఉన్నాయి సార్. దీంట్లో జరిగినటువంటి ఎంత ఆగం జరిగి ప్రభుత్వం నిజాయితీకి ఇచ్చింది డేటా, దీంట్లోనే అనేక అంశాలు కనిపిస్తూ ఉన్నాయి. సో ఇప్పటి నుంచి అయినా కనీసం బడ్జెట్లో నిధులు పెంచండి, ఖర్చు కరెక్ట్గా చేయండి. సో మనం నదుల కాడ ప్రాజెక్టుల కాడ అంచనాలు ఎట్లయితే పెంచుకుంటామో అవసరమైతే విద్యారంగానికి కూడా కొన్ని అంచనాలు పెంచుకొనైనా నిధులు అదనంగా చేసుకునేటువంటి పరిస్థితి రావాలని చెప్పి తెలియజేస్తా ఉన్న అధ్యక్ష. ఇంత గొప్ప డిస్కషన్ ఈ సభలో పెట్టినటువంటి తమరికి మీకున్నటువంటి తాపత్రయంని నేను గుర్తించిన అధ్యక్ష. విద్యారంగం పైన చర్చ జరగాలని మీరు ఈ అంశాన్ని తీసుకొచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ